బల్గం సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వేణు ఎర్దండి తన దూపరి చిత్రం ఎర్లమ్మ గ్లిమ్స్ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. జనవరి 2026 మధ్యలో విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక టీజర్ విషయానికి వస్తే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో నటుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్ లో ఆయన పర్షి అనే మాస్ రగడ్ రోల్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు సీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బలగంలో భావోద్వేగాలను పండించిన వేణు ఈసారి తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడేలా రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకున్నారు. టీజర్ లో కనిపించే విజువల్స్ చాలా సహజంగా ఇంటెన్స్ గా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మరియు ఇల్లమ్మ తల్లి నేపథ్యాన్ని ఈ టీజర్ లో గొప్పగా చూపించారు. లోకల్ ఫోక్ ఎలిమెంట్ సినిమాకు ప్రధానంగా బలంగా నిలుస్తున్నాయి. స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ గారు అందిస్తున్న సంగీతం టీజర్ లోని మూడీని మరో లెవెల్ కి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఆ సౌండ్ డిజైన్ చాలా ఇంపాక్ట్ గా క్రియేట్ చేస్తుంది. టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకు ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇందులో కథను పెద్దగా రివీల్ చేయనప్పటికీ ఇది ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ కాబట్టి విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. కీర్తి సురేష్ ఈ చిత్రంలో ఎల్లమ్మ తల్లి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఈ టీజర్ తర్వాత మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మొత్తానికి ఎల్లమ్మ తల్లి టీజర్ ఒక సెన్సేషనల్ గ్లిమ్స్ అని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఒక పూర్తి స్థాయి మాస్ హీరోగా చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. వేణు ఎల్దండి మరోసారి కంటెంట్ ఉన్న సినిమాతో రాబోతున్నారని టీజర్ స్పష్టం చేస్తుంది. ఈ సినిమా 2026లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ టీజర్ లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి. వెళ్తూ నా ఛానల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఎల్లమ్మ మూవీ కోసం వీడియోస్ ఉన్నారో కింద కామెంట్ చేయండి.